ఎస్టర్డే ప్రీవియస్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే నావ్ బార్ క్రియేట్ చేసాం. దాని తర్వాత ప్రోడక్ట్ పేజ్లో మొబైల్స్, కంప్యూటర్, వాచెస్ అని చెప్పి పెట్టుకున్నాం. ఇలానే కావాలా అంటే అది మీ ఇష్టం. దాన్ని మీరు స్టైల్స్ ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకొని ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో ఈ స్టైల్స్ కూడా మీరు ఎలా మాడిఫై చేసుకోవచ్చు ఒకసారి సింపుల్గా మాడిఫై చేద్దాం. ఇక్కడ స్టోర్లో కాంపోనెంట్స్లో మొబైల్ డాట్ జేఎస్ఎక్స్ ఉంది, ఇది తీసుకుంటా నేను. దీనిలో నేను ఏం చేశానంటే రిటర్న్లో ఏం పెట్టాం, జస్ట్ ఊరికే మనం ఇమేజ్ ఎస్ఆర్సి మాత్రం పెట్టాం. సో నేనేం చేశానంటే ఇది మొత్తం మనం రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక డివ్ పెడతాం. ఓకేనా, డివ్ ఐడి ఈక్వల్ టు పి ఇమేజ్, ప్రోడక్ట్ ఇమేజ్. ఓకేనా, సో దాని తర్వాత ఏంటి, ప్రోడక్ట్ ఇమేజ్ డివ్ క్లోజ్ చేస్తున్నా. దాని కిందనే ఒక H3 తీసుకుంటున్నా, హెడ్డింగ్ ట్యాగ్. దీంట్లో ఏంటంటే ప్రోడక్ట్ నేమ్ చూపించాల. సో ఐటమ్ డాట్ జేఎస్ ఎక్కడ ఏజిడ్ ఏముంది, మోడల్ అయితే ఇది ఉంది, ప్రోడక్ట్ అయితే ఎయిర్ కండిషనర్ అలా ఉంది. సరే మోడల్ మారుతుందా, సరే మోడల్ తీసుకుంటా. ప్రోడక్ట్ డాట్ ఐటమ్ డాట్ మోడల్, ఇక్కడ మొబైల్స్ పేజ్. సో ఇక్కడ ఐటమ్ డాట్ మోడల్. సో మనకి ఇక్కడ మోడల్స్ డిస్ప్లే అయినాయి, అవునా. సో ఈ మోడల్స్ కానీ కిందకి వచ్చినాయి, బికాస్ మనకి ఏంటంటే డివ్లో రాసాం, ఒక్కొక్క డివ్ లాగా మనకి ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఏదైతే ఈ డివ్ ఉందో, అవుట్ సైడ్ డివ్ ఉందో, లేదంటే ఏదైతే ఇన్సైడ్ డివ్ ఉందో, వీటికి స్టైల్స్ ఇచ్చుకుంటా వద్దాం. మనకు ఆ స్టైల్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు స్టైల్స్ పేజ్లోకి వద్దాం. స్టైల్స్ డాట్ సిఎస్ఎస్. సో దాని పేరు ఏం పేరు ఇచ్చాం మనం, హ్యాష్ ట్యాగ్ పి ఇమేజెసా, పి ఇమేజా, ఐఎంజీ, అంతే కదా. సో నేను బార్డర్ ఇస్తాను, ఫస్ట్ చూద్దాం అది ఎంత ఉంది అని. బార్డర్ 3 పిక్సెల్స్, సాలిడ్, కంప్లీట్ తీసుకునేది. దాని ఒక విడ్త్ని తగ్గిస్తాను నేను. విడ్త్ వచ్చి ఒక 300 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇంత వచ్చింది నాకు విడ్త్ అనేది, ఒక్కొక్క బాక్స్ విడ్త్ ఇంత తీసుకునింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఇంకొంచెం తగ్గించుకుందాం అనుకున్నా, వీ కెన్ రెడ్యూస్ దట్ వన్. విడ్త్ ఏం పర్లేదు, సరిపోలేదు 280, ఇంకా సరిపోలేదు. సరే 300 ఇచ్చేస్తా. సరే, ఇవి నాకు పక్కకు రావాలా. సో నేను ఏం చేస్తా, ఈ మొబైల్ డాట్ జేఎస్ఎక్స్లో ఇక్కడ డివ్ ఉంది కదా, ఈ మెయిన్ డివ్కి స్టైల్స్ ఇద్దాం. దీనికి మెయిన్ ఇమేజ్, ఎక్కడ అది, స్టైల్స్, హ్యాష్ ట్యాగ్ ఇమేజ్, అంతేనా. సో ఇక్కడ ఏమంటానంటే ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్, తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. కన్సోల్ ఎర్రర్ చూద్దాం, ఏదో ఫెయిల్ టు లోడ్ ది సర్వర్ లోడ్ ఆగిపోయింది. వై npm run సో ఇక్కడ ఏంటి ఎర్రర్ చూపిస్తుంది, మొబైల్ పేజ్ వస్తుంది. సో ఎర్రర్ చూసుకోండి, ఎక్కడ ఎర్రర్, ఏ యాప్ డాట్ జేఎస్ఎక్స్లో, యాప్ డాట్ జేఎస్ఎక్స్. సో ఇక్కడ ఏమంటే ఎర్రర్, ఈ పేజెస్ చూపిస్తుంది, ఇవే మనం వాడట్లేదు. ఇంకా ఉంది ఎర్రర్ ఏదో ఉంది, అందుకే డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇమేజెస్ స్టైల్స్ కూడా, ఇమేజెస్ సైజ్ కూడా తగ్గించుకుందాం. ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, హ్యాష్ ట్యాగ్ పిఎంజీ ఐఎంజీ. టూ 200 పిక్సెల్స్. డన్.
సో ఇలా వచ్చినాయి మనకి. యాడ్ టు కార్ట్ బటన్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. సో దీంట్లో ఏం చేస్తాను, ఇంకా నేను పిఎంఏజ్లో టెక్స్ట్ అలైన్ యూస్ చేసుకుంటా. టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చిందా. సో ఇప్పుడు దాంట్లో బటన్ కావాలనుకున్నా బటన్ ఇచ్చుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీకు నచ్చిన విధంగా మీ డిజైన్ అనేది మీ ఇష్టం. అకార్డింగ్ టు యువర్ విష్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఓన్ స్టైల్స్. ఓకే. సో ఇక్కడ ఏంటి, బై నౌ బటన్ లేదంటే యాడ్ టు కార్ట్ బటన్ కూడా ఇచ్చుకోండి, కావాలనుకుంటే యూ కెన్. సో సేమ్ స్టైల్స్ అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేసుకోండి. ఓకేనా, అన్ని కాంపోనెంట్స్కి సేమ్ స్టైల్స్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వద్దాం. ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ వచ్చి నేను మొబైల్స్ అని చెప్పి టైప్ చేయగానే నాకు మొబైల్స్ పేజ్ ఓపెన్ కావాలా, కంప్యూటర్స్ అని చెప్పి టైప్ చేయగానే నాకు కంప్యూటర్స్ పేజ్ ఓపెన్ అవ్వాలా. ఓకేనా. సో అలా నేను కోడ్ అనేది ఇప్పుడు రాయాలనుకుంటున్నా. సో ఇక్కడ సెర్చ్ చేస్తే నాకు డిస్ప్లే అవుతుంది అంటే ఆ కాన్సెప్ట్ ఏమంటాం మనం, బ్రౌజర్ రౌటర్ అని చెప్పి అంటాం. సో ఆ బ్రౌజర్ రౌటర్ని మనం వాడుకోవాలా అంటే ఫస్ట్ ఏం చేయాలా, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇన్స్టాల్ చేసుకోవడానికి npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఏమైపోతుంది అంటే, ఆ సెర్చ్ బార్లో నేను ఏం టైప్ చేస్తే నాకు ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వాలా అని చెప్పేది ఏంటంటే మనం రియాక్ట్ రౌటర్ డామ్తో చెప్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ రియాక్ట్ రౌటర్ డామ్ని మనం తెచ్చుకున్న తర్వాత మెయిన్ పేజ్లోకి రండి. ఓకేనా. మెయిన్ పేజ్ ఏది మనకి ఇండెక్స్ డాట్ ఇది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ కదా, దానికి వచ్చి బ్రౌజర్ రౌటర్ని ఎంబెడ్ చేయండి. ఎందుకు బ్రౌజర్ రౌటర్ని ఎంబెడ్ చేయాలా అంటే, మెయిన్ పేరెంట్ ఏది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్, దాని నుంచి మనం ఎక్కడ కావాలన్నా లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. లేదంటే స్పెసిఫిక్ సెక్టార్లో పోయి నేను ఒక ప్రోడక్ట్ పేజ్లోనో ఎక్కడో ఇచ్చానంటే ఆ ప్రోడక్ట్ పేజ్లోనే నేను లింక్స్ ఇచ్చుకోవాలి, ఇంకెక్కడ కానీ ఇచ్చుకునే దానికి ఉండదు. సో నేను అలా కాదు, నేను ఎక్కడైనా లింక్స్ ఇచ్చుకోవాలన్నా, నాకు వెబ్ పేజ్ మొత్తంలో ఎక్కడ లింక్స్ ఇచ్చుకున్నా కూడా నాకు అన్ని లింక్స్ వర్క్ అవ్వాలి అనుకుంటే మెయిన్ సెక్షన్లో మనం లింక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేను మెయిన్ సెక్షన్ ఏంటి, నాకు మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అనేది మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఈ యాప్ డాట్ జేఎస్ఎస్ని నేను దాంట్లో ఎంబెడ్ చేసుకుంటా, బ్రౌజర్ రౌటర్. ఇప్పుడు దాన్ని తెచ్చుకున్నాం మనం, దీని మధ్యలో నేను దాన్ని ప్రొవైడ్ చేసేస్తా, దేన్ని, యాప్ డాట్ జేఎస్ఎక్స్ చైల్డ్ని. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఎక్కడికి వస్తాయి, యాప్ డాట్ జేఎస్ఎక్స్కి వస్తుంది. ఆ యాప్ డాట్ జేఎస్ఎక్స్ని తీసుకొని వచ్చి మనం దీంట్లో ప్లేస్ చేస్తున్నాం. క్లియర్, ఇచ్చాం, ఎర్రర్ ఏం రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్తాం. యాప్ డాట్ జేఎస్ఎక్స్కి వెళ్ళి ఇక్కడ నేను లింక్స్ ఇస్తాను, రౌట్స్ అనేది ఇక్కడ రాస్తా. ఇప్పుడు నా రౌట్స్ చూడండి. రౌట్స్ రాయడానికి ఫస్ట్ రౌట్స్ అనే దాన్ని తీసుకోవాలి. ఓకేనా. రౌట్స్ తెచ్చుకున్న తరువాత ఈ రౌట్స్ లోపల నాకు ఏవేవైతే కావాలో ఆ రౌట్ని ఇస్తాను నేను. రౌట్ పాత్ని ఇక్కడ స్పెసిఫై చేయాలి. అంటే ఆ సెర్చ్ బార్లో ఏం టైప్ చేస్తే ఏం రావాలి, /. ఇది నేను డిస్ప్లే చేయగానే నాకు మెయిన్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలా. మెయిన్ పేజ్ ఏంటి, ప్రోడక్ట్ పేజ్ అనేది రావాలా. ఆ ప్రోడక్ట్ పేజ్ని కాల్ చేస్తాను నేను. ఓకేనా. ఒకటి ఇచ్చేసా రౌట్, ఇంకొకటి రౌట్ పాత్ ఈక్వల్ టు మొబైల్స్. ఓకే, మొబైల్స్. ఇంకా నేను ఇక్కడ క్రియేట్ చేయాల. సో నేను ఇక్కడ ఏంటంటే ఈ స్టోర్లో ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తా. ఆ ఫోల్డర్కి ఒక పేరు పేజెస్ అని చెప్పి పెట్టుకుందాం. అంటే ఒక్కొక్క డేటా రావాలా. కంప్యూటర్ డేటా ఒక చోట, మొబైల్స్ డేటా ఒక చోట, ఏసీ డేటా ఒక చోట, అలా రావాలా. సో అవన్నీ స్టోర్ చేయడానికి పేజెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకున్నా. ఈ ఫోల్డర్లో నేను ఆ పేజెస్ని క్రియేట్ చేసుకుంటాను. న్యూ ఫైల్, మొబైల్ పేజే క్రియేట్ చేద్దాం, మొబైల్ పేజ్ డాట్ జేఎస్ఎక్స్. దీంట్లో కోడ్ రాద్దాం, ఫంక్షన్ మొబైల్ రిటర్న్ మొబైల్ పేజ్. ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మొబైల్ పేజ్. ఈ మొబైల్ పేజ్ని ఎక్కడ తెచ్చుకుంటానంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్ తెచ్చుకొని దీనికి లింక్ ఇచ్చుకుంటా. దీనికి మొబైల్స్ అని చెప్పి టైప్ చేసినప్పుడు అది రావాలి అని చెప్పి చెప్పడం. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ పేజ్ని కాల్ చేస్తాను. ఓకే,
డన్. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం మొబైల్స్ అని. మొబైల్స్ తెచ్చా వచ్చిందా? ఏ పేజ్ ఓపెన్ అయింది మనకి? మొబైల్ పేజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది మొబైల్ పేజ్? ఇక్కడ వచ్చి నేను మొబైల్స్ అని చెప్పి టైప్ చేసినాక వచ్చింది, అవునా? ఇక్కడ వచ్చి సెర్చ్ బాక్స్లో మొబైల్స్ అని చెప్పి ఎప్పుడైతే టైప్ చేశానో అప్పుడు నాకు ఏం డిస్ప్లే అయిందంటే మొబైల్ పేజ్ అని చెప్పి డిస్ప్లే అయింది. అదే నేను ఈ మొబైల్స్ తీసేసాను అనుకో, నాకు ఏం డిస్ప్లే అవుతుందంటే ప్రోడక్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మొబైల్స్ ఉంటే మొబైల్స్ పేజ్, నార్మల్గా ఉంటే ప్రోడక్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకేం కావాలా? ఆ మొబైల్ పేజ్లో డేటా రాద్దాం. ఓకే, మొబైల్ పేజ్ దీంట్లో డేటా. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ అవన్నీ ఎక్కడున్నాయంటే అవి దాన్ని ఇక్కడికి తెచ్చుకుందాం. ఇంపోర్ట్ మొబైల్ డేటా తెచ్చేసుకున్నాం మొబైల్ డేటాని. ఆ మొబైల్ డేటాని నేను ఏం చేస్తా, ఇక్కడ ర్యాప్ చేస్తాం. మామూలుగా ఎట్లయితే రాస్తామో అలా రాస్తా. ఒక డివ్ తీసుకొని ఫ్లవర్ బ్రాకెట్. సో ఇక్కడ ఏంటి మొబైల్ అన్నీ కావాలా కదా, కాబట్టి స్లైస్ వాడట్లేదు. స్లైస్ ఎందుకు వాడతాం? కొన్ని కావాలనుకుంటే స్లైస్, ఇప్పుడు కొన్ని కాదు ఎన్నో అన్ని, ఐ మీన్ కంప్లీట్గా అన్ని కావాలి కాబట్టి మొబైల్ డేటా డాట్ మ్యాప్ ఐటమ్. సో ఇక్కడ ఏంటి రిటర్న్ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఇమేజ్. మొబైల్స్ ఓన్లీ మొబైల్స్ డిస్ప్లే అయినాయా? ఆల్ మొబైల్స్ వచ్చేసినాయి. ఈ ఆల్ మొబైల్స్తో పాటు నాకు పైన నావ్ బార్ కూడా కావాలి. నావ్ బార్ అట్లా మాయమైపోకూడదు. సో కాబట్టి నేను ఏం చేస్తా, ఈ డ్యూ కిందే నావ్ బార్ని కూడా ఇచ్చేస్తా. ఏం కావాలా? నావ్ బార్. నావ్ బార్ ఉంది, అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈవెన్ నేను ఇక్కడ నార్మల్ పేజ్కి వచ్చానంటే నార్మల్ పేజ్ డిస్ప్లే అవుతుంది. మొబైల్స్ అని ఇస్తే మొబైల్స్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అలాంటివన్నీ క్రియేట్ చేయండి. ఇప్పుడు పేజెస్లో కంప్యూటర్స్ తీసుకుందాం అనుకో, సేమ్ న్యూ ఫైల్ కంప్యూటర్ పేజ్ డాట్ జేఎస్ఎక్స్. సో ఇప్పుడు మొబైల్ పేజ్లో ఉండేది కాపీ చేసి అక్కడ ఇచ్చేద్దాం. ఓకే, కంప్యూటర్ పేజ్లో ఇచ్చేస్తున్నాం ఓవరాల్ డేటా అంతా కూడా. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం. ఇంపోర్ట్ కంప్యూటర్ డేటా. ఇక్కడ ఏం ఎడిట్ చేయాలా? కంప్యూటర్ పేజ్, తర్వాత మొబైల్ డేటా. ఇది సేమ్ ఇక్కడ అండ్ ఇక్కడ కంప్యూటర్ డన్. సో కంప్యూటర్ పేజ్ దీన్ని కంప్యూటర్ డేటా. ఇది అప్డేట్ చేయాలా, మర్చిపోయినా. కంప్యూటర్ డేటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎక్కడికి తెచ్చుకోవాలి? యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి తెచ్చుకొని రౌట్ ఇచ్చుకోవాలి దీనికి. కానీ రౌట్ చెప్పండి అట్లే, పాత్ ఈక్వల్ టు బ్యాక్ / కంప్యూటర్స్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ దేర్ కంప్యూటర్ పేజ్. కంప్యూటర్ పేజ్ క్యాప్సే ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ పేజ్ కదా, దీంట్లో ఇవ్వలేదా క్యాప్స్? నేను స్మాల్ కొట్టా, క్యాప్స్ పాస్ చేద్దాం. మ్యాథ్స్ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మ్యాథ్స్ అన్నీ కూడా క్యాప్స్లో పెట్టుకునేది బెస్ట్. ఫంక్షన్ నేమ్స్ కంప్యూటర్ పేజ్ డన్. ఇప్పుడు ఏం చేద్దాం? కంప్యూటర్ పేజ్ ఇద్దాం. కంప్యూటర్స్ కదా, కంప్యూటర్స్ వచ్చాయా? మొబైల్స్ ఇస్తే మొబైల్స్. ఓకే, ఏమి ఇవ్వకపోతే నార్మల్ హోమ్ పేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకేం కావాలా? ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఇక్కడికి వచ్చి టైప్ చేస్తూ ఉండలేను, అవునా? మొబైల్స్ కంప్యూటర్స్ అని చెప్పి టైప్ చేస్తే ఇవ్వలేను. కాబట్టి నేను ఏం చేశాను, ఒక సబ్ మెనూ తీసుకుంటా. అంటే ఈ నావ్ బార్లోనే ఇంకొక సబ్ మెనూని నేను క్రియేట్ చేసుకుంటా. ఓకేనా?
ఈ సబ్ మెనూని నీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోండి. సరే, ఈ సబ్ మెనూని 2 సెక్షన్స్గా అయినా క్రియేట్ చేసుకో, మీ ఇష్టం ఎట్లా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నావబార్ ఎక్కడ, నావబార్లోకి వెళ్దాం. ఈ నావబార్లో ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఎండింగ్ పొజిషన్లో ఇక్కడ మొత్తాన్ని ఇప్పుడు మీకు ఏదైతే ఫైల్ ఉందో అదంతా కూడా ఒక డివ్లో పెట్టుకొని కంటైనర్ అనే దాంట్లో ఇదంతా కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నావబార్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నావబార్, దాని తర్వాత నావబార్ అయిపోయిన వెంటనే సబ్ నావబార్ చేస్తాం. డివ్ ఐడి ఈక్వల్ టు సబ్ నావ్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను నేను, ఈ సబ్ నావ్ని క్రియేట్ చేశాను కదా, దీనికి స్టైల్స్ ఇద్దాం, కొంచెం కొంచెం స్టైల్స్ ఇద్దాం, సెట్ అవుతుంది. స్టైల్స్ హ్యాష్ ట్యాగ్ సబ్ నావ్, హైట్ వచ్చి ఒక 70 పిక్సెల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే వచ్చిందా. ఇక్కడ నాకేం కావాలా, లింక్స్ రావాలా దీంట్లో. ఆ లింక్ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడికి డేటా అనేది పాస్ అవ్వాలా. ఓకేనా, ఇక్కడ మెయిన్ సెక్షన్ ఇది. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే లైక్ లింక్స్ కావాలా, మొబైల్ అనేది ఒకటి, కంప్యూటర్స్ అని, వాచెస్ అని చెప్పి అలా లింక్స్ కావాలా. వాటిని నేను ఇక్కడ నావబార్లోనే ఇక్కడ సబ్ మెనూలో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ప్రొవైడ్ చేయాలంటే ఎలా అంటే LINK, ఇది ఆల్రెడీ మీరు చేశారు, లింక్ టు దేనికి లింక్ ఇస్తున్నారు, లింక్ టు ఇక్కడ నేను రాసా /మొబైల్స్, మొబైల్స్ ఏది క్లిక్ చేసిన తర్వాత మొబైల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ మొబైల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మొబైల్స్ అనే పేజ్కి వెళ్ళాల. ఇది ఇక్కడ పోయింది, ఎందుకు పోయిందంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు లింక్ అనే దాన్ని. ఇంపోర్ట్, ఇక్కడ మొబైల్స్ అని వచ్చిందా, దీన్ని క్లిక్ చేస్తాను నేను. ఏమైంది, మొబైల్ పేజ్కి వచ్చేసిందా. సో మన ఇష్టం. ఇప్పుడు నేను ఎంపీఆర్ మార్ట్ని క్లిక్ చేయగానే నాకు ఏం కావాలంటే మెయిన్ పేజ్ అంటే ప్రోడక్ట్ పేజ్లోకి వచ్చేయాలి. అప్పుడు నేను ఎంపీఆర్ మార్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఎంపీఆర్ మార్ట్ అనేది. సో దీన్ని నేను ఇక్కడ కట్ చేసి ఇది కూడా ఒక లింక్లో పెట్టేస్తా. లింక్ టు /. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం, మొబైల్ పేజ్లో మెయిన్ పేజ్లోకి వస్తుందా. మొబైల్స్ పైన క్లిక్ చేయగానే మొబైల్ పేజ్లోకి వస్తాను. సో ఇక్కడ డేటా అనేది మన ఇష్టం, ఎట్లా కావాలంటే ఎక్కడి నుంచి కావాలంటే అక్కడికి నేను పాస్ చేస్తాను. ఇలా నేను లింక్స్ అనేది ప్రతిదానికి లింక్ ఇచ్చుకుంటా రావాలా. ప్రతిదానికి అంటే వాచెస్కి, కంప్యూటర్స్కి, ప్రతి ఒక్క దానికి అక్కడ రౌట్స్ దేనికైతే క్రియేట్ చేస్తానో వాటన్నిటికీ కూడా ఇవ్వాలా. లింక్ టు కంప్యూటర్స్ వస్తుందా, మొబైల్స్ పైన క్లిక్ చేయగానే మొబైల్స్ వస్తుంది. క్లియర్. సో ఇలా అన్నీ ఇచ్చేయాలి. ఏమేమి ఇవ్వాలి మనం, వాచెస్, AC అవన్నీ కూడా ఇచ్చేయాలి. వాచెస్, AC, ఫర్నిచర్, ఇంకేమన్నా కిచెన్, బుక్స్, మెన్స్వేర్, ఉమెన్స్ వేర్, ఇంకేముంది, అది లేదనుకుంటా, ఆ డేటా లేదు. కిడ్స్ వేర్, అన్నీ వచ్చేసా. సో ఇలా ఏది క్లిక్ చేస్తే ఆ పేజ్కి అయితే మనకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎంపీఎల్ మార్ట్, మొబైల్స్, కంప్యూటర్స్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఇంకా మనం పేజెస్ క్రియేట్ చేయలేదు, వాచెస్ పేజ్ అలాంటివి క్రియేట్ చేయలేదు. సో అలాంటివి మీరు క్రియేట్ చేసి సో ఆ పేజెస్లో మీరు ప్లేస్ చేసుకుంటూ వచ్చాలి. ఇప్పుడు పేజెస్లో ఏం పెడతాం, వాచెస్ కావాలనుకో వాచ్ పేజ్ .jsx. ఇప్పుడు ఏం చేస్తాం, కాపీ పేస్ట్, కంట్రోల్ పేజ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ డేటా వచ్చి మనకి ఏం కావాలో కంప్యూటర్ డేటా కాదు, ఇంపోర్ట్ వాచ్ డేటా, తర్వాత ఇక్కడ వాచ్ పేజ్, తర్వాత ఇక్కడ వాచ్ డేటా,
తర్వాత ఇక్కడ వాచ్ పేజ్. దీన్ని ఎక్కడికి తెచ్చుకోవాలా? యాప్ డాట్ జేఎస్ఎక్స్లో రౌట్స్లోకి తెచ్చుకోవాలా. ఇక్కడ ఇంకో రౌట్ ఇద్దాం. ఫస్ట్ రౌట్స్ ఇచ్చి మళ్ళీ లింక్స్ ఇవ్వండి. ఎట్లా పడితే అట్లా టైప్ చేసుకుంటూ వస్తే కాదు, అవునా? సో పాత్ ఈక్వల్ టు /వాచెస్, తర్వాత ఎలిమెంట్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఏది వాచ్ పేజ్. ఓకే, మళ్ళీ ఎక్కడికి రావాలా? నావ్ బార్లోకి వచ్చి నావ్ బార్లో ఏమి ఇవ్వాలా? లింక్ ఇవ్వాలా. దేనికి? వాచెస్కి. ఇక్కడ /, వాచెస్ అని అక్కడ రాసింది రోడ్, వాచెస్ వస్తానే వాచెస్. సో ఇంతే. ఇప్పుడు అన్నిటికీ ఇవ్వాలా, అలా మొబైల్స్కి ఇవ్వాలా, కంప్యూటర్స్కి ఇవ్వాలా, వాచెస్కి ఇవ్వాలా, ఇలా అన్నిటికీ లింక్స్ ఇస్తే సరిపోతుంది. దాని తర్వాత వీటికి స్టైల్స్ ఇచ్చుకోండి. లింక్స్కి స్టైల్స్ ఎలా ఇచ్చుకుంటారు? నార్మల్గా టెక్స్ట్ డెకరేషన్ నన్ను కలరు అవి ఇచ్చుకున్నారంటే స్టైల్స్ వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది ఆ ప్రోడక్ట్స్ కూడా. ఇంకా ఉంది ఇంకా దీనికి ఇవ్వాలా, స్టైల్స్ మాడిఫై చేయాలి. ఇంకా ఈ పక్క ఫిల్టర్ సెక్షన్ ఒకటి క్రియేట్ చేయాలి, అది ఇంకా క్రియేట్ చేయలేదు. ప్రస్తుతానికి మీరు ఇక్కడ వరకు అయిపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ బ్రౌజర్ కాన్సెప్ట్, ఈ బ్రౌజర్ రౌటర్ కాన్సెప్ట్ అయిపోతే నెక్స్ట్ ఇంకో స్టెప్. ఇప్పుడు వరకు మీరు ఏవేవైతే నేర్చుకున్నారో, అది యూజ్ కంటెక్స్ట్ టుక్ కావచ్చు, యూజ్ ఎఫెక్ట్ టుక్ కావచ్చు, యూజ్ స్టేట్ టుక్ కావచ్చు, మ్యాప్ మెథడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బ్రౌజర్ రౌటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాను. సో అవన్నీ ఇండివిజువల్గా నేర్చుకునేస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని చూసుకుంటాం. ఓకేనా? దెన్ కంప్లీట్ దిస్ వన్ అండ్ డూ. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సెషన్.